వెల్కమ్ బ్యాక్ టు వీనస్. ఫేక్ పోలీసుల కేసును ఛేదించిన క్రైమ్ పోలీసులు. సినిమా తరహాలో నిరుద్యోగ యువతను మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసిన కిలాడీలను DSP 2 సత్యబాబు ఆధ్వర్యంలో ఛేదించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హనుమంతు రమేష్ కుమార్ CRPF కానిస్టేబుల్గా పనిచేసేవాడు. SI అని చెప్పి రైల్వే జాబ్స్ ఇప్పిస్తానని నిరుద్యోగ యువతను టార్గెట్ చేసి మోసం చేశాడు. 12 మంది వరకు మోసం చేసి సుమారు 85 లక్షలు పైగా డబ్బులు వసూలు చేశాడు. అంతేకాకుండా గవర్నమెంట్ తరహాలో వారికి విజయవాడలో ఫేక్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాడు. రమేష్కి శ్రావణి అనే అమ్మాయితో పరిచయం అయ్యింది. తను కూడా ఈ కేసులో భాగస్వామిగా ఉంది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు పోలీసులు. శ్రావణికి DRM అధికారులతో పరిచయం ఉందంటూ బాధితులను మోసం చేశారు. రమేష్ చేసిన మోసం వల్ల ఎవరైనా బాధితులు ఉంటే పోలీసులను సంప్రదించాలని DSP కోరారు. ఇలాంటి ఫేక్ వ్యక్తులను ప్రజలు నమ్మకూడదని రమేష్ నుంచి ఫేస్ పోస్టింగ్ పేపర్స్, పోలీస్ డ్రెస్సు, కారు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా రమేష్ భార్య పోలీస్ స్టేషన్లో తన భర్త మిస్సింగ్ కేసు కూడా పెట్టింది. బాధితులకు అండగా ఉంటామని, రమేష్ ఆస్తులపై దర్యాప్తు చేయడం జరుగుతుందని, అంతేకాకుండా రమేష్ వెనక ఎవరెవరు ఉన్నారనే అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులు బయటకు రాకుండా కఠినమైన కేసులు పెట్టడం జరుగుతుందని అన్నారు. రమేష్ కుమార్ అనేటువంటి పేరుతో కొంతమందికి రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేయడం జరిగింది. ఈ విధంగా 12 మంది దగ్గర 12 మందిని మోసం చేసి 85 లక్షల రూపాయల వరకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే డబ్బులు తిరిగి చెల్లించమని చెప్పేసి అడిగారో ఆ కంప్లైంట్ని ఒక డమ్మీ పిస్టల్ తోటి చంపుతానని చెప్పేసి బెదిరించడం కూడా జరిగింది. ఈ నేరంలో ఆయనకి సాయి ప్రవీణ్ అనేటువంటి ఒక అతనితో పరిచయం ఉన్నటువంటి ఒక ఆమె కూడా సహకరించడం జరిగింది. వీళ్ళిద్దరి మీద కూడా 419, 420, 307, 368 IPC, అదేవిధంగా ఆర్మ్స్ యాక్ట్, IT యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీన్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.